నమస్కారం జిల్లా రిపోర్ట్ కు స్వాగతం నేను సునీత రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జరిగే సంఘటనలపై విశ్లేషణాత్మక వార్తా కథనాలను అందించేందుకు మీ ముందుకొచ్చింది జిల్లా రిపోర్ట్ ఇవాల్టి రిపోర్ట్ లో చిత్తూరు నెల్లూరు కృష్ణా జిల్లాల నుంచి హెచ్ఎంటీవీ ప్రతినిధులు అందించే ప్రత్యేక కథనాలను చూద్దాం ముందుగా చిత్తూరుతో ఇవాల్టి రిపోర్ట్ ను ప్రారంభిద్దాం ఎవరు వస్తారు ఏదో చేస్తారని ఆ గ్రామస్తులు ఎదురు చూడలేదు ఐక్యమత్యంతో దేన్నైనా సాధించవచ్చని నిరూపించారు ఒకప్పుడు రోడ్డు వసతి కూడా లేని గ్రామానికి శ్రమశక్తితో అన్ని మౌలిక వసతులు కల్పించుకున్నారు గ్రామ కట్టుబాటును పెట్టుకున్నారు ఆదర్శ గ్రామంగా తమ పల్లెను తీర్చిదిద్దుకున్నారు ఆ గ్రామం ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే చిత్తూరు ప్రతినిధి శ్రీనివాసమూర్తి అందించే ఈ ప్రత్యేక కథనం చూసి తీరాల్సిందే ఎవరో వస్తారు ఏదో చేస్తారన్న విషయాన్ని గ్రామస్తులు చెప్పారు చేయి కలిపారు గ్రామానికి కావాల్సిన కనీస కల్పించుకున్నారు గ్రామాన్ని పట్టుబడిన రుగ్మతలు పాల్గొన్నారు దేశానికి ఆదర్శంగా వేసిన గ్రామంపై ఈ వారం జిల్లా రిపోర్ట్ ప్రశాంత వాతావరణానికి నిలువెత్తు నిదర్శనంలా కనిపిస్తున్న ఈ గ్రామం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలంలోని కొటాల గ్రామం 300 కుటుంబాలున్న ఈ గ్రామానికి వ్యవసాయమే జీవనాధారం అన్ని మారుమూల గ్రామాల్లాగే ఈ గ్రామస్తులు ఒకప్పుడు కనీస మౌలిక వసతులు లేక నానా అవస్థలు పడ్డారు అయితే ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురుచూడకుండా ఈ గ్రామస్తులంతా తలోచేయి వేసి తమ సమస్యలను తామే పరిష్కరించుకున్నారు తమ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకున్నారు ఏకంగా జాతీయ స్థాయిలోనే గుర్తింపును సాధించారు జాతీయ స్థాయి గుర్తింపు రావడంతో శ్రమకు తగ్గ ఫలితం దక్కిందని గ్రామస్తులు సంబరపడిపోతున్నారు యువకుల చేత అందరి యొక్క సహాయ సహకారాలతో మా గ్రామ పంచాయతీలో అనేక వృక్షాలు నాటాము వృక్షాలు పూల మొక్కలు గ్రామంలో ప్లాస్టిక్ నిషేధము అనేక పరిశుభ్ర కార్యక్రమాలతో గ్రామంలో చెత్తా చెదారం లేకుండా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోగలిగాము వారి అందరి యొక్క సహకారంతోనే మా గ్రామంలో ఉన్నటువంటి భారత్ నిర్మాణ్ వాలంటీర్లు అందరూ కలిసి నిర్మల్ పురస్కార్ అవార్డు పొందడానికి ప్రతి ఇంటికి కూడా లిటర్లు కట్టే విధంగా మేమంతా కూడా ప్రయత్నం చేశాము ఆనాడు గ్రామస్తులు వేసిన ఐక్యత బీజానికి నేటి తరం తూచా తప్పకుండా పాటిస్తూ ముందుకు సాగుతున్నారు గ్రామం అన్ని విధాలా అభివృద్ధి చెందాలంటే పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు గ్రామాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతులను తరిమి కొట్టాలన్న నిర్ణయానికి వచ్చారు తలోచేయి వేసి ఎన్నో ఏళ్లుగా వస్తున్న సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకున్నారు గ్రామ యువత ఎటువంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా మద్యపానాన్ని నిషేధించారు రోడ్డును వేయించుకున్నారు గ్రామంలోని రోడ్లన్నీ సిమెంట్ రోడ్లయ్యాయి వీధులెప్పుడూ శుభ్రంగా ఉండేలా పారిశుధ్యాన్ని పాటిస్తున్నారు ప్రతి ఇంటి ముందు మొక్కలు నాటాలన్న నిబంధనను గ్రామస్తులంతా పాటిస్తున్నారు ప్లాస్టిక్ వాడకాన్ని బహిష్కరించారు కాలుష్య నివారణకు తగిన చర్యలు తీసుకుంటున్నారు వ్యవసాయంలోనూ సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్నారు అందరూ ఉండి అనాథలుగా బతుకుతున్న వృద్ధులకు ఆసరాగా మీకోసం మేమున్నామనే నినాదంతో ముందుకు సాగుతున్నారు ఇలా అన్నింటా కొటాల గ్రామస్తులు ఆదర్శంగా నిలుస్తున్నారు ఏవైతే మౌలిక వస్తువులు లేవో వాటన్నిటిపై మేము చర్చించుకోవడం కోసం మా భారత నిర్మాణ్ వాలంటీర్లందరూ మీట్ అయి ప్రతి శుక్రవారం మీటింగ్ జరుపుకుంటాము ప్రతి శుక్రవారం మీటింగ్ జరుపుకొని మాకు ఏవైతే సౌకర్యాలు కావాలనుకున్నవి మేము ప్రతి ఆదివారం మేము అమలు చేయడం జరుగుతుంది అలాగే ఇందులో భాగంగానే రోడ్లు వేసుకోవడం చెట్లు నాటుకోవడం ప్లాస్టిక్ నిషేధం గుట్కాల నిషేధం పర్యావరణ పరిరక్షణ కోసం గ్రామాలను శుభ్రపరచుకోవడం ఈటీసీలో 3 రోజులు ఇచ్చిన శిక్షణతోనే మేము ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ మేము చేసుకోగలిగాం మా శ్రమను గుర్తించి ప్రభుత్వమే మాకు ఈరోజు అవార్డు జాతీయ స్థాయిలో మాకు అవార్డు ఇస్తున్నందుకు మాకు చాలా గర్విస్తున్నాం చాలా సంతోషంగా ఉంది
మేము మా ఊర్లో చెట్లు నాటడం కానీ మళ్ళీ ఏంటంటే మరుగుదొడ్లు నిర్మించడానికి మా ఊర్లో అదేవిధంగా పారిశుద్ధ్యాన్ని గురించి పర్యావరణం గురించి అంత అవగాహన తీసుకొచ్చాము. మళ్ళీ ఏంటంటే మా ఊరికి బస్సు సౌకర్యం పూర్తిగా లేకుండా పోయింది. దాని బస్సు మళ్ళీ పునరుద్ధరించుకున్నాము. మళ్ళీ మా ఊరికి సోలార్ LED ల్యాంప్స్ గురించి మేము చిత్తూరుకి 2-3 సార్లు తిరిగి మా ఊరికి LED ల్యాంప్స్ గురించి వాళ్ళతో చర్చించి మేము శాంక్షన్ చేయించుకున్నాము. మేము ఏంటంటే మా గ్రామంలో ఇంకా చేయాల్సిన పనులు ఇంకా కొద్దిగా ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాము. సంపూర్ణ మద్య నిషేధాన్ని పూర్తిగా అమలు చేస్తాము. ప్రతి శుక్రవారం గ్రామస్తులంతా సమావేశం కావటం, గ్రామ అవసరాలపై చర్చించుకుని వాటిని ఆదివారం అమలు చేయటం కొటాల గ్రామస్తుల కట్టుబాటు. ప్రతి ఆదివారం శ్రమదానం పనులతో ఈ గ్రామస్తులంతా బిజీగా ఉంటారు. ఇలా ఈ గ్రామం అభివృద్ధిపై స్థానికులు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. భారత్ నిర్మాణ్ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ తరపున ఎంపిక చేసింది. కొటాల గ్రామం త్వరలో ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ చేతుల మీదుగా అవార్డును తీసుకోనుంది. ఎవరి కోసమో ఎదురు చూసే కంటే మనకేం కావాలో మనమే చేసుకుందాం అనుకుంటూ అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న కొటాల గ్రామస్తుల కృషి ఆదర్శనీయం, అభినందనీయం. గ్రామాల దేశాన్ని పట్టుకోమని గొప్పచెప్పుకునే ప్రజాప్రతినిధులు, పాలకులు గ్రామాల పట్ల శ్రద్ధ చూడలేకపోతున్నారు. దీంతో విసిగివేచారిన కొడాల గ్రామస్తులు తమ గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాల ప్రత్యేక శ్రద్ధ చూపారు. దేశానికి ఆదర్శంగా నిలిచారు. ఇదే స్ఫూర్తి మరిగిన గ్రామాల ముందుకు వెళ్ళిన అవసరం ఎంతనే ఉంది.